गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః. జగద్గురువులైనటువంటి జైనంబి మాత సమేత శ్రీ 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 కమలీ బాబా వారి పాద పద్మములకు నమస్కరిస్తూ సర్వ విఘ్నోపశాంతి. ఆత్మబంధువులందరితోనూ ఈరోజు ఆధ్యాత్మిక విషయాల్ని మనం రోజు ఒక అంశాన్ని తీసుకొని చర్చించుకొని తెలుసుకొనిచున్నాము. ఈరోజు భగవంతుడైనటువంటి నిరాకార పరమేశ్వరుడైనటువంటి ఆ పరమాత్మ సాకారంగా భూమండలంపై ఆవిర్భవించేటటువంటి విషయం గురించి మనం తెలుసుకుందాం. ఆ పరమాత్మ సూక్ష్మంగా మన కంటికి కనబడుకోకుండా ఉండే ఆ పరమాత్మ సూక్ష్మాతి సూక్ష్మమయ్యి బాబాజీ దాని వివరణ మనకి చాలా స్ఫుటంగా చెప్పి ఉన్నారు. అది ఏమిటంటే బాబాగారు 217వ పేజీలో దైవప్రసాదికునందు బాబాజీ ఏమని చెప్పారంటే, దైవాత్మ స్వరూపులకు స్వప్రకాశ ఆత్మబంధువులారా, ఆ అవతరణం అనగా పైనుండి కిందకి సూక్ష్మాతి సూక్ష్మము నుండి స్థూలాతి స్థూలము వరకు అన్నమాట. దీన్నే అవతారమని అంటారు. నామరూప గుణరహితుడైనటువంటి ఆ పరమాత్మ నామం లేదు, ఆయనకి రూపం లేదు, నిర్గుణుడు అని మనం ఇంతకుముందు క్లాసుల్లో మనం తెలుసుకొని ఉన్నాము. అలాంటి పరమాత్మ అన్ని గుణములు కలిగి ఆకారం కలిగి గుణములు అన్నిటితో కూడుకొని భూమండలంపై ఆవిర్భవించడాన్నే అవతారము అని చెప్తారు. ఇలాగా పరమాత్మ సమయాలను బట్టి కాలగమనంలో అనేక నామరూపాలతో అవతరించినారని జగద్గురువులైనటువంటి బాబాజీ కమలీ బాబాజీ మనకి దివ్య గ్రంథమునందు పొందుపరిచి చెప్పి ఉన్నారు. అవతారమూర్తులు వాళ్ళు ఎందుకు ఉద్భవిస్తారు అంటే, అధర్మం బాగా ప్రజ్వలిల్లినప్పుడు లేదా మానవోద్ధరణ కోసం అలాగా అవతారాలు దాలుస్తారు. భగవంతుడు అనేక కళలతో ఉండి ఆ నిరాకార తత్వంగా ఉన్న ఆ పరమాత్మ అనేక శక్తులు కలిగి, దైవశక్తులు కలిగి, అనేక అంశాలు కలిగి ఈ మాయా ప్రపంచమునందు మాయాతీతుడైనటువంటి ఆ పరమాత్మ భగవంతుడి లీలలతో కృతకృత్యుడు అగటం కోసం ఆ శరీరాన్ని దాల్చి మానవుని వలె పుట్టుతాడు. మానవ దేహాన్ని కలిగి జన్మిస్తారు. మనకు తెలుసు కదా, రాముడు, కృష్ణుడు వీళ్ళందరూ కూడా మానవ స్వరూపంలో ఉన్నటువంటి దేహాలను ధరించినటువంటి మహామహనీయులు. ఎందుకు ధరిస్తారు, ఎందుకు ఉద్భవిస్తారు అంటే, లోకోద్ధరణ కోసం, మానవోన్నతి కోసం, జగత్తుని రక్షించటం కోసం, ధర్మాన్ని రక్షించటం కోసం అవతారాలు ఎత్తుతారు. భగవంతుడి యొక్క లీలలు ఎలా ఉంటాయి అంటే, ఆ భగవంతుని యొక్క లీలలు 4 రకాలుగా బాబాజీ మనకి విపులీకరణ చేశారు. 1 ఈశ్వరలీల, 2 దేవలీల, 3 జగల్లీల, 4 నరలీల. ఇలాగా భగవంతుడు 4 లీలల్ని చూపిస్తారు. ఈశ్వరలీల అంటే నిరాకార స్వరూపమైన ఆ పరమాత్మ చేసేటటువంటి జగత్తులో జరిగేటటువంటి మార్పులు. ఆయనే కదా నిరాకారుడే సాకారుడిగా భూమి మీద అవతరిస్తున్నారు. దేవలీల అంటే సమస్త దేవతలు దేవీ దేవతలుగా ఆవిర్భవించి వారు చేసేటటువంటి మహిమాన్వితమైన కార్యక్రమాలనే దేవలీలలు అంటారు. జగన్లీల అంటే జగత్తులో జరిగేటటువంటి పెను మార్పులనే జగద్లీల అంటారు. నరలీల అంటే మనం చేసేటటువంటి కార్యక్రమాలు అవి కాదు. పరమాత్మ మానవ రూపం ధరించి ఆయన చేసేటటువంటి మహత్కార్యములు మహత్తులను నరలీలగా చెబుతారు. పరమాత్మ ఎలాంటి సందర్భాల్లో భూమండలం మీద అవతారం ధరిస్తారు అన్నదానికి భగవద్గీతలో ఒక శ్లోకం శ్రీకృష్ణ పరమాత్మ మనకి చెప్పి ఉన్నారు.
అదేమిటి అంటే యదా యదా హి ధర్మస్య జ్ఞానిర్భవతి భారత అభ్యుస్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. యదా యదా హి ధర్మస్య, ఎప్పుడైతే అధర్మం ప్రవృత్తి ఎక్కువ అవుతుందో అలాంటప్పుడు భగవంతుడు ఆ ధర్మాన్ని కాపాడటం కోసం, రక్షించటం కోసం, మానవుల్ని ఉద్ధరించడం కోసం, వాళ్ళని జ్ఞానోన్నతిగా స్థితిల్లోకి చేర్చటం కోసం పరమాత్మ అవతారం ధరించి భూమండలానికి వస్తారు. ఇప్పుడు ఆ పరమాత్మ అలా భూమండలానికి విచ్చేసినప్పుడు మనకి 4 యుగాల్లో పరమాత్మ ఏమేం చేశారు అన్నది ఉదాహరణగా మనం చెప్పుకుందాం. కృతయుగంలో మనకి దాన్నే సతయుగం అని కూడా అంటారు. యుగాంతరములో ఆ పరమాత్మ వరాహ నరసింహ స్వామిగాను హిరణ్యాక్షులుగా చంపి మనకి వేదాలని రక్షించారు అని చెప్పి అంటారు. కృతయుగాన్నే సత్యయుగం అని కూడా అంటారు. అలాగే త్రేతాయుగం సత్యయుగం కృతయుగం అయిపోయింది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తిగా రూపుదాల్చి శ్రీరామచంద్రుడు తెలియని వారంటూ ఉండరు. ఆ శ్రీరామచంద్రమూర్తిగా అవతరించి రావణాసురుణ్ణి సంహరించారు, రాక్షస సంహారం చేశారు ఆయన. అలాగే ద్వాపరయుగం కూడా శ్రీకృష్ణ పరమాత్మగా ఆ నామరూపాలతో పరమాత్మ విచ్చేసి భూమండలానికి కురుక్షేత్ర సంగ్రామం ఆయన సమక్షంలో జరిగింది. అంతేకాకుండా శ్రీకృష్ణ పరమాత్మనే జగద్గురువు, ఆది గురువు అని కూడా అంటారు. ఆయనే మనకి కంసాది సంహారం, పూతన ఇలాంటి రాక్షసులు చిన్నప్పుడే అనేక రాక్షసుని, చక్రాసురుడని, పాలిచ్చిన రాక్షసిని, అలాగే ఎంతోమంది రాక్షస సంహారం శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపరయుగంలో చేశారు. ఈ కంసాది సంహారంలో కూడా మేనమామైనటువంటి కంసుని కూడా సంహరించారు. ఇలాగ పరమాత్మ ఎప్పుడైతే అధర్మ ప్రవృత్తి ఎక్కువ అవుతూ ఉంటుందో, ధర్మానికి కుంటు ఏర్పడుతుందో అప్పుడు ఆ పరమాత్మ సాకార రూపం దాల్చి ఆవిర్భవిస్తారు, అవతరిస్తారు. దీన్నే అవతరణ అని అంటారు, అవతారము అని అంటారు. మనకి సత్యయుగంలో ధర్మము 4 రకాలుగా 4 పాదాలతోనూ నడిచింది. ధర్మం అంటే ఏంటి అంటే, ధర్మము అనగా తపము, శౌచము, దయ, సత్యము. తపము అంటే తపస్సు చేసుకోవడం అనే దాన్ని తపము అంటారు. శౌచము అంటే అంతర్శుచి, బాహ్యశుచి. దయ అంటే దయ కలిగి ఉండడం, మనకన్నా తక్కువగా ఉన్నవాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళు, అనాథలు, పిల్లల యందు మనం దయ కలిగి ఉండడం. సత్యము ఎప్పుడు సత్యవాక్కుల్నే, సత్యాన్ని మనం దగ్గరగా ఉండడం. ఏమిటి సత్యం? పరమాత్మ ఒక్కడే. ఆ పరమాత్మని విశ్వసించి ఆయన పట్ల భక్తి శ్రద్ధలతో విశ్వాసపాత్రులుగా ఆయన చెప్పిన మార్గంలో నడవడం, ఆయనకి ఇష్టమైన పనుల్ని, యజ్ఞయాగాదులు అవి చేసుకోవడం, ఈ సత్క్రతువులు ఆచరించటం, సద్ధర్మాలను పాటించటం, ఇవన్నీ కూడా సత్యానికే సంబంధిస్తాయి. అధర్మాలు అంటే ఏంటి? దంభము అంటే అహంకారము, కామము అంటే కోరిక. ఇక్కడ పెడద్దాలు ఏమీ రావు, కోరిక. ఈ కోరికలు గుర్రాలకి పరిగెలాడుతూ ఉంటాయి. ఒక కోరిక నశించిందంటే మరొక కోరిక దాని అమ్మటనే ఉద్భవిస్తూ ఉంటుంది. అలా కోరికలు గుర్రాల మీద పరిగెట్టనివ్వకుండా కళ్ళు వేసి ధర్మబద్ధమైన జీవితాన్ని, కోరికలను అదుపులో ఉంచుకోవాలి, మనసును అదుపులో ఉంచుకోవాలి, ఆలోచనలు తగ్గించుకోవాలి. తర్వాత హింసావైర్యం అంటే ఇతర ప్రాణులను కానీ, మానవాళ్ళని కానీ మనోవాక్కాయ కర్మల ద్వారా మనం ఎవరిని బాధించకూడదు, హింసించకూడదు, చంపకూడదు. ఇది హింసావైర్యము అంటే హింసకి వ్యతిరేకంగా ఉండే గుణం. అహింసను మనం శాంతితో, అహింసతో ఉండాలి. అసత్యము ఎక్కువ అబద్ధాలు ఆడటం, దొంగతనాలు చేయడం, లేకపోతే వేరే మార్గాలు అన్నీ కూడా అసత్యానికి వస్తాయి. ఈ విధంగా ధర్మాలు అధర్మాలుగా మన శాస్త్రం ఎందు చెప్పబడింది. అందువల్ల యుగానికి సత్యయుగంలో 4 ధర్మాలు సమంగా నడిచినాయి. అలా కృతయుగంలో ఒక ధర్మం లోపించి తపం లోపించిపోయింది. తపస్సు చేయటం, భగవంతుడి గురించి ధ్యానం చేయడం అవన్నీ లోపించింది. మిగతా 3 శౌచము, దయ, సత్యము ఉన్నాయి. ఆ తర్వాత వచ్చినటువంటి
త్రేతాయుగంలో ఇంకా ఒకటి తగ్గిపోయింది, 2 పాదాలు నడిచింది. ద్వాపర యుగంలో 2 పాదాలు, ఒక్కొక్కటి యుగం యుగం మారినప్పుడల్లా ఒక్కొక్క ధర్మం లోపిస్తూ ఆఖరికి కలియుగానికి వచ్చేసరికి ధర్మం కుంటికాళ్ళతో నడుస్తుంది అని మన పెద్దలు మనకు చెప్తానే ఉంటారు. ధర్మం ఒక్క పాదం మీద నడుస్తుంది అని చెప్తారు. అందువల్ల ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనం ఎప్పుడూ సత్యశీలులుగా ఉండి అధర్మాలు అంటే ఏంటో తెలుసుకున్నాం కాబట్టి భగవంతుడికి ఇష్టమైనటువంటి ఆ ధర్మాలని అంటే తపస్సు చేసుకోవడం, ధ్యానం చేసుకోవడం, శౌచ్యంగా ఉండడం. శౌచ్యం అంటే బాహ్య శుచి కాదు, ఆంతరింగిక శుచిని మనం నేర్చుకోవడం. తర్వాత దయగలిగి మనకన్నా తక్కువగా ఉన్న బాధలు పడే వాళ్ళ మీద, వృద్ధుల మీద, అనాథల మీద దయగలిగి ఉండడం. మనం చేయవలసిన కార్యక్రమాలు వాళ్ళ పట్ల శ్రద్ధాభక్తులతో చేయడం, సాధ్యమైనంత వరకు ప్రేమతత్వాన్ని పెంచుకోవడం, ఇవన్నీ కూడా పరమాత్మకి ఇష్టమైన పనులు. ఎప్పుడూ సత్యంతోనే ఉండడం అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఈ విధంగా బాబాజీ భగవంతుడు భూమండలం మీదకి ఎందుకు అవతరిస్తారు, యుగాల్లో ఎవరెవరు అవతరించారు, వాళ్ళు ఏం చేశారు, రాక్షస సంహారం చేసి జనావళిని రక్షించి మానవాధరణ కోసం, జగత్తును కాపాడటం కోసం ఇలాంటి మహానుభావులు భూమండలం మీద అవతారం ఎత్తుతారు అని బాబాజీ మనకి చెప్పారు. అందుకని మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ నిరాకార పరబ్రహ్మమే అనేక నామరూపాలతో భూమండలం మీదకు విచ్చేసి పూజలు, జపాలు, తపాలు చేసుకుంటూ వారు ఉన్నారు. ఎందుకు ఉద్భవించారు? అసలు సిసలైన పరమాత్మ నిరాకార పరబ్రహ్మం అని మనం తెలిసినప్పుడు, వాళ్ళ గొప్పతనాన్ని గుర్తించినప్పటికీ మనం నిరాకార పరబ్రహ్మాన్ని బాబాజీ స్వప్రకాశ నామంతో జపము, తపాలు చేసుకోమన్నారు. స్వప్రకాశ సర్వ సంపూర్ణం భవతి అని మూలమంత్రాన్ని చెప్పారు. స్వప్రకాశ పాహిమాం, స్వప్రకాశ రక్షమాం మాలమంత్రం చెప్పారు. స్వప్రకాశ ధర్మ స్వీకారే జన్మ జన్మాంతర కర్మ నివారణే. ఎవరైతే స్వప్రకాశుడు ఆ నిరాకార పరబ్రహ్మం ఒక్కడే పరమాత్మ అని గుర్తెరిగి జ్ఞానంతో ఉంటారో అట్టి వారికి స్వప్రకాశ ధర్మబద్ధమైనటువంటి సత్యమైనటువంటి మార్గం అదేనని గుర్తెరుగుతారో స్వప్రకాశ ధర్మస్వీకారే జన్మ జన్మాంతర కర్మ నివారణే. జన్మలో ఎన్నెన్ని జన్మలు ఎత్తొచ్చామో మనము ఈ మానవ జన్మకి, మానవ జన్మ అన్ని జన్మల కన్నా ఉత్తమోత్తమైన జన్మ అని చెప్తారు. ఈ జన్మలో ఆ వెనక జన్మల్లో చేసిన పాపకర్మలన్నీ దగ్ధమవుతాయి. ఎప్పుడు దగ్ధమవుతాయి? పరిపూర్ణ విశ్వాసంగా భగవంతుడు ఒక్కడే అని చెప్పారు. దానికి బాబాజీ కూడా ఒక ఉదాహరణ చెప్పారు. ఆ ఉదాహరణ ఏంటంటే, ఒక మాను ఉంది. ఆ మానుకి అనేక శాఖోపశాఖలుగా కొమ్మలు, ఆకులు, రెమ్మలు, పువ్వులు, కాయలు అన్నీ ఉన్నాయి. మొక్క నీళ్లు పోయాలి అనుకున్నాం అనుకో, ఆ నీళ్లు మొదల్లో పోస్తే తొందరగా మొక్క వేరుకంది అది ఇంకా ఫలవంతంగా పుష్పాలని, కాయల్ని ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంటుంది. అదే మొక్కకి కొమ్మలపైన నీళ్లు పోసామనుకో, ఆ కొమ్మలపైన నీళ్లు కొన్ని వృధా పోయి కొన్ని మాత్రమే మొదలుకి చేరి ఆ మొదల్లోంచి వేళ్ళకి, భూమి లోపల ఉన్న వేళ్ళకి అందుతీయి అని ఉదాహరణ చెప్పారు. అంటే అక్కడ బాబా మనకి జ్ఞాన మార్గం ఏమని చెప్తున్నారు? ఎంతమంది అవతార పురుషులు, ఎంతమంది ప్రవక్తలు వచ్చినా సత్యం ఒకటే, పరమాత్మ ఒక్కడే, ఏకాత్మ. ఆ ఏకాత్మ అనే భావాన్ని మనం స్థితంగా చేసుకొని ఆ ఏకాత్మ పరమాత్మని స్వప్రకాశుడు అని బాబా సంబోధించారు. కాబట్టి ఆ స్వప్రకాశుడు ఆయన ఆ పేరు ఎందుకు పెట్టారో మొన్న పోయిన క్లాసుల్లో మనం చెప్పుకున్నాము. అందువల్ల ఆ స్వప్రకాశుడిని మనం ధ్యానించి, జపించి, తప్పించి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు బాబాజీ చెప్పిన షట్ ప్రకరణలను నేర్చుకుంటూ ఆ స్వప్రకాశుడి యొక్క దివ్యానుభూతి మనం పొందాలని ఆకాంక్షిస్తూ ఆత్మబంధువులందరికీ వినయంతో నమస్కరిస్తూ ఈరోజు క్లాసు ముగిస్తున్నాను. ఓం జై శాంతి, విజయ శాంతి, దివ్య శాంతి.